శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో తులారాశి వారికి సెప్టెంబరు 21, 22, 23, 24 తేదీల్లో జరిగేది ఇదే. అసలు ఏం జరగబోతోందో తెలుసా? ఒక వ్యక్తి కన్ను మీ మీద పడింది. మీ చుట్టూ తిరుగుతున్నారు, మీ వెంటే తిరుగుతున్నారు, మిమ్మల్ని వెంబడిస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు. ఎటు వెళ్తే అటు వస్తున్నారు. మీరు ఏం చేస్తే దాన్నే తీక్షణంగా తదేకంగా లోతుగా గమనిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు? ఎవరు ఆ వ్యక్తి? ఏం చెయ్యాలని? ఎందుకోసం? మంచి కోసమా, చెడు కోసమా? మీకు మంచి చెయ్యాలనా, హాని తలపెట్టాలనా? అసలు ఎందుకు ఆ వ్యక్తి మీ చుట్టూ తిరుగుతున్నారు? ఆ వ్యక్తి చూపు మీ మీద ఎందుకు పడింది? ఆ వ్యక్తి కన్ను మీ మీద ఎందుకు పడింది? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మనల్ని ఒక వ్యక్తి గమనిస్తున్నారు, ఒక వ్యక్తి వెంబడిస్తున్నారు, మన చుట్టూ మనకు తెలియకుండా ఒక వ్యక్తి మన చుట్టూ తిరుగుతున్నారు అంటే దానికి వెనుక కారణాలు ఎన్నో ఉంటాయి కదా. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఆ వ్యక్తి చూస్తున్నారు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియోని చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలనైనా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం అయినా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. అలాగే భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక సెప్టెంబరు 21, 22, 23, 24 తేదీల్లో తులారాశి వారికి జరిగేది ఇదే. అసలు ఏం జరగబోతోందో ఖచ్చితంగా తెలుసుకోండి. అయితే ఇక్కడ తులారాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలండి. ఈ 4 తేదీల్లో పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది, మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు ముందుగా చెప్పుకోవాలండి, చాలా ఉంటాయండి. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనస్సు కూడా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అసలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం కూడా అయిపోతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడి పెరుగుతూనే వచ్చారు, ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనే ఆశ ఉంది, ఆరాటం ఉంది, కోరుకుంటూ కూడా ఉంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా కూడా వీరికి ఆ జీవితం అన్నది మంచిగానే సాగుతూ ఉంటుంది. మరీ బాధించే కష్టాలు కాదు కానీ, అంటే అలా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తులారాశి కదా, తులారాశి అంటే మనకు తెలుసు. ఇక శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది. ఇది వరకు కూడా చూడని డబ్బును చూడబోతున్నారు. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలను కూడా వింటారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇది అండర్లైన్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఇంట్లో సంపదలు విపరీతంగా పెరగబోతున్నాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా చకచక పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులైతే ఖచ్చితంగా జరగబోతున్నాయనే చెప్పాలి. తులారాశి వారికి తెలివితేటలు, ధైర్యం చాలా ఎక్కువ ఉంటాయండి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయం అన్నది తీసుకుంటారు. కానీ
వీళ్ళల్లో ఉండే గొప్ప లక్షణం ఏంటో తెలుసా అండి, ఎవరిని మోసం చెయ్యరు. ఇంకా వీళ్ళనే కావాలంటే ఒక్కొక్కసారి కొంతమంది మోసం చేస్తారు, కానీ ఎవరి చేతిలో ఎన్నిసార్లు మోసపోయినా నేను కూడా వీళ్ళని మోసం చేద్దామా అన్న ఆలోచన అస్సలు రాదు, ఆ థాట్ కూడా రానివ్వరు వీళ్ళు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు. అదే వేరే వాళ్ళకి సహాయం చెయ్యాలి అన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వీళ్ళు ఊరుక్కుంటూ వెళ్ళి నేనున్నాను భయపడకు అంటూ సహాయం చేస్తారు. వీరి నుండి సహాయం అందుకున్న వారు మళ్ళీ వీరికి అవసరం వచ్చినప్పుడు ముఖం చాటేస్తారు. ఆ సమయంలో ఫోన్ చేస్తే కూడా వీడెందుకో ఫోన్ చేసినట్టున్నాడు, ఏదో అవసరం పడినట్టుందని కాల్ లిఫ్ట్ కూడా చేయరు. అలా చేస్తూ ఉంటారు. అయితే కూడా జనాలు మోసం చేసిన, జనాలు సహాయం చేయకపోయినా భగవంతుడు ఉన్నాడు కదా మంచి భవిష్యత్తు మీద, అలా జరుగుతూ ఉంటుంది వీళ్ళకి. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. వీళ్ళు ఎన్నో రాత్రిళ్ళు నిద్రలు లేక, సరిగ్గా తినక ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ కష్టాలు, బాధలు నాకు ఎందుకు, అందరూ బాగున్నారు కదా ప్రపంచంలో, నా ఒక్కదానికి ఎందుకు ఇలా, ఎప్పుడు భగవంతుడా వీటి నుండి బయటపడతాను అని బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తొలగిపోయే రోజులు వచ్చేసాయి. ఇంకా భయపడాల్సిన పని లేదు. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం కూడా వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్న విధంగా జీవితం అయితే ఉండబోతోంది. ఎలా అయితే కలలు కన్నారో అలా జీవితం మారబోతోంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మంచి లాభాలు కూడా వస్తాయి. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు వస్తాయి. అలాగే జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఎప్పుడు చూడనంత జీతాలు, సంపాదన అన్నది కూడా మీరు చూడబోతూ ఉన్నారు. తులారాశి వారు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో వారి ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. వారి చూపులు ఫలించబోతున్నాయని చెప్పాలండి. అది త్వరలోనే వారు కోరిన కోరిక నెరవేరబోతోంది. తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుందండి. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతారు. కోపంలో తిట్టేస్తారు, తర్వాత బాధపడతారు. అరే ఇలా అనుకుంటుంటే బాగుండేది కదా, ఎంత బాధపడి ఉంటారు పాపం వాళ్ళు అని వీళ్ళు బాధపడతారు. తులారాశి వారికి జాలిగుణం చాలా ఎక్కువ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలనే మనస్తత్వం చేస్తారు కూడా. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. అర్ధరాత్రిలో పిలిచి సహాయం అడిగినా కూడా చేసేంత గొప్ప మనసు వీళ్ళకుంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం కూడా వీరి సొంతమండి. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరి కళ్ళల్లో అయితే ఏదో ఒక శక్తి ఉంటుందండి. గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరి ఆ కళ్ళల్లో ఉన్న శక్తిని చూసి ప్రతి ఒక్కరూ కూడా వీళ్లకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇక ఒక దైవశక్తి వీరిని ముందుకైతే నడిపిస్తుందని చెప్పుకోవాలి. ఈ 5 రోజులు కూడా ఆ దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు. ఈ 5 రోజులు కూడా హనుమంతుని అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడిన వాడు కూడా హనుమంతుడే. శనివారం రోజు హనుమాన్ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి 21 ప్రదక్షిణ చెయ్యండి. అలాగే శ్రీరామ శ్రీరామ అంటూ నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చెయ్యండి. ఎందుకంటే హనుమంతుడిని పూజించటం కన్నా రాముల వారిని పూజించి రామనామ జపం చేసి రామనామ స్మరణ ఎవరైతే చేస్తుంటారో అక్కడ వెంటనే ప్రత్యక్షమైపోతారు హనుమంతుల వారు. ఎందుకంటే నా రామయ్య రామనామ స్మరణ వినబడుతోంది, భజన వినపడుతోంది, నా రాముడి నామం వినపడుతోంది అని వెంటనే పరుగున వచ్చేసి అక్కడ కూర్చొని నిమగ్నమైపోతాడు. ఆయన లీనమైపోతాడు. మన భజనతో పాటు ఆయన కూడా గొంతు కలుపుతాడు. అంతటి అదృష్టం అంటే నిజానికి మనం రామనామ జపం ఎక్కడైతే చేస్తుంటామో హనుమంతుల వారు అక్కడే ఉంటారు. అలాంటప్పుడు మన కోరికలు తీర్చకుండా ఉంటారా కదా. దానివల్ల హనుమంతుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి.
అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోతుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందో లేదో తెలియదు. ఈ శనివారం తప్పకుండా హనుమాన్ గుడికి వెళ్ళండి. ఈ 5 రోజులు హనుమంతుని ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. తులారాశి వారు ఈ 5 రోజులు కూడా 11 తమలపాకులను బీరువాలో పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం కూడా తొలగిపోతుంది. ఆంజనేయుడి అనుగ్రహంతో అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని జారవిడ్చుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత ఆ తమలపాకులను పూల మొక్కల్లో పడవేయండి. ఇలా తులారాశి వారికి ఆవేశం ఎక్కువగా కూడా ఉంటుందండో. ప్రతిదానికి ఆవేశపడతారు. దానివల్ల కొన్నిసార్లు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతిగా ఆవేశపడితే ఒక్కొక్కసారి అనర్థాలే ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ 5 రోజులు మీ ఆవేశాన్ని తగ్గించుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. తులారాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ఎవరికైనా ఇస్తే నిలబెట్టుకుంటారు. ఎవరైనా ఇచ్చినా నిలబెట్టుకోవాలి అని ఆశపడతారు కూడా. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. అందరికంటే గొప్పగా బతకాలి అనుకుంటారు. తులారాశి వారు ఈ 5 రోజులు బయటకు వెళ్లే ముందు హనుమంతుని తలుచుకుని వెళ్ళండి. దానివల్ల వెళ్ళే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. తులారాశి వారికి పెళ్లి కోసం ఎదురు చూసే వారికి పెళ్లి సంబంధాలు అన్నవి మంచి సంబంధాలు రాబోతూ ఉన్నాయి. త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. తులారాశి వారు ఈ 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. తులారాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో కోతులకి పండ్లు దానం చేయండి. అరటి పళ్ళను తినిపించండి. ముఖ్యంగా కోతి సాక్షాత్తు హనుమంతుని స్వరూపం కదా. లేకపోతే కుక్కలకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా నల్ల కుక్కకి ఏదైనా పెడితే మీ దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అయిపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఎలాంటి అవకాశాన్ని జారవిడ్చుకోకండి. తులారాశి వారు ఈ 5 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి దూరకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RS అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరితో కాదు, కొందరితో. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి. మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు. అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు. అందరికీ అన్ని హెల్ప్ ఉంది. మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము. జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది.
ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.